హాయ్ అండి, అయిపోయినాయి ఇవైతే పీకో 1 2 3 ఇవి అయిపోయినాయి. ఇక కస్టమర్కి ఫోన్ చేసి పంపించేసేయాలి. బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. ఇక్కడ ఇవి లైనింగ్స్ కట్ చేసి పెట్టాలి. ఇక ఈ బ్లౌజెస్ ఈ చీరల పైన బ్లౌజెస్ ఇవి కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్స్, దీనికి లైనింగ్ అండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలన్నమాట. ఇది బ్లౌజ్, ఇది సైజ్ బ్లౌజు. ఇదైతే ఇప్పుడు కట్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్తో ఇది పట్టు బ్లౌజు చూడండి. ఇది లైనింగ్. ఇప్పుడు ఇది లైనింగ్ ఐరన్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఈ సైజ్ కానీ ఇదండి ఇంకో కస్టమర్ది. హాయ్ అండి, నా దగ్గర అయితే ఉషా ఐరన్ బాక్స్ ఉందన్నమాట. దాంతో నేనైతే ఐరన్ చేస్తాను. ఎందుకంటే ఇది మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 1 2 3 అని 3 పెడితే ఎక్కువ హీట్ అవుతుంది, 2 పెడితే నార్మల్గా అవుతుంది, 1 పెడితే ఇంకా నార్మల్గా అవుతుంది అనమాట. దీంతోనైతే నేను ఐరన్ చేస్తాను. అయితే కస్టమర్కి లైనింగ్ అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఎందుకంటే ఐరన్ చేసి కట్ చేస్తే నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అందుకే ఐరన్ చేస్తున్నాను. ఇంకా ఐరన్ చేసేసి కట్ చేసేస్తాను. హాయ్ అండి, ఇదైతే చేతి పొడవు అన్నమాట. 11 పొడవు. హ్యాండిల్ లూజ్ వచ్చేసి 7. ఇది లూజ్ వచ్చేసి 6.5. ఇది చంక పొడవు వచ్చేసి 7. ఇదండి చేతి సైజు. ఇలా అయితే కట్ చేసుకున్నాం అన్నమాట. హాయ్ అండి, మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి 15.5 ఉంది. చంక వచ్చేసి రౌండ్ 9 ఉంది. అదే సైజ్ ప్రకారంగా మనం బ్యాక్ రౌండ్ నెక్ చూసుకుంటే 9 ఉందన్నమాట. ఇదండి బ్యాక్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది వేసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వేసాము చూడండి. ఇది ఫ్రంట్ అన్నమాట. సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే వేసేసుకున్నాము. ఇది స్ట్రేట్ కట్ అన్నమాట. అంటే నార్మల్ బ్లౌజ్. ఇది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. ఇప్పుడు ఇది 6.5 ఉందండి. 6.5 ఇదండి. ఇప్పుడైతే మనం ఇంతే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్. హాయ్ అండి, ఇవన్నీ ఒకే కస్టమర్ అన్నమాట. ఆవిడకి ఫోన్ అయితే చేశాను, వస్తానంది, సాయంత్రం వరకు వస్తానంది. ఈవెన్ ఇందులో అయితే డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి. 2 బ్లౌజులు ఉన్నాయి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వాలి. ఇదిగో ఇక్కడ ఉంది. ఆవిడ నెక్ డిజైన్ చెప్పలేదన్నమాట. అందుకనేసి ఓన్లీ నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టేశాను అనమాట. బ్యాక్ నెక్ మాత్రం కట్ చేయలేదు. అవి డిజైన్ చెప్పాక కట్ చేద్దామనేసి వదిలేసాను అనమాట. ఇంకో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అది చూపిస్తాను మీకు బ్లౌజ్. ఇది ఆ కస్టమర్దే అనమాట. ఇది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది హేమింగ్ చెయ్యాలి ఇప్పుడు. ఇది హేమింగ్ అమ్మాయి వచ్చేసి హేమింగ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇదండి. ఇవి లైనింగ్స్ ఆరితే ఇంకా ఇవి కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకో, ఇంకా గబగబా స్టిచ్చింగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈరోజు అన్ని కటింగ్లే పెట్టేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇదండి సంగతి. ఇది బ్లౌజ్. ఇంకొక బ్లౌజ్ ఉంది, నేను చెప్పాను కదా ఇందాక
బ్యాక్ పార్ట్ డిజైన్ చెప్పలేదు ఆవిడ, అందుకే అది ఆపేసాను అనమాట, కట్ చేసి ఆపేసాను. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసిన. ఇది హేమింగ్కి ఆవిడకి ఫోన్ చేసిన, వచ్చి తీసుకెళ్తానండి. ఇవి లైనింగ్స్ ఆరిపోతే ఈ 2 బ్లౌజులే ఇవి కట్ చేసేసేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకో స్టిచ్చింగ్ అయిపోతుంది. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి.